శాశ్వతం అని తెలిసిన దాని గురించి మనం ఇంకెందుకు బాధపడాలి, ఎందుకు భయపడాలి? బాధ భయం అవసరం లేదు కదా మరణ విషయంలో. అది ఎప్పుడో జరగాల్సిందే. ఇప్పుడు లాజరు అనే దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. యేసుప్రభు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత యేసుప్రభు అతను బతికించాడు. బతికించిన తర్వాత ఏదో కొద్ది రోజులు బతికాడు, 10-15 సంవత్సరాలు, మరలా చనిపోయాడు. అట్లా ఇంకో వ్యక్తి ఉన్నాడు, హిజ్కియా అనేటటువంటి వ్యక్తి. అతనికి మరణం వచ్చింది. మరణం వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు మరణం వచ్చేసి చచ్చిపోతా ఉన్నాడు. లేదు నేను ఇంకా బతకాల, ఆయుష్కాలం కావాలన్నాడు. ఇంకో 15 సంవత్సరాలు బతికాడు. కానీ ఆ 15 సంవత్సరాల తర్వాత కూడా అతను చనిపోయాడు. అంటే జీవితం శాశ్వతమైంది కాదు, మరణం శాశ్వతమే. ఏ వ్యక్తికైనా సరే మరణం వస్తుంది అతని జీవితంలో. ఆ మరణం తర్వాత ఉన్నటువంటి జీవితమే శాశ్వతమైంది. మరి అది నీకు ఆ మరణం తర్వాత ఉన్న జీవితానికి యేసు ప్రభు మనకు అవసరమై ఉన్నాడు. అది అందుకోసం ఇప్పుడు యేసు ప్రభుని తెలుసుకోవాలి నువ్వు. అంటే నీ భూమి మీద ఇంకా నేను బతకాలి, నాకు మరణం వస్తుందేమో, నేను చచ్చిపోతానేమో, నన్ను ఎవరు చూడట్లేదు, ఈ బాధ మనకు అవసరం లేదు. ఎప్పటికైనా చచ్చిపోతాం, వెనక ముందు ఎవరైనా సరే. కానీ ఇప్పుడు చచ్చిపోతే మనం ఎక్కడ ఉంటాము? పైకి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తామా, దేవుడు ఉండే స్థలానికి? లేక అగ్నిగుండానికి వెళ్ళిపోతామా? పాప పుణ్యాలన్నీ కూడా ప్రభువులోనే. ప్రభునందు విశ్వాసం ఉంచినోడే పుణ్యాత్ముడు. ప్రభునందు విశ్వాసం ఉంచినోడు వల్ల పాపే. అది నీ పుణ్యం కావాలంటే యేసు ప్రభువుని అంగీకరించాలి. ఆయన రక్షకుడుగా ఉన్నాడు. ఆయన మన పాపముల కొరకు ఆయన బలైపోయాడు. ఆయన మరణించటం ద్వారా మన మీద ఏలుబడి చేసినటువంటి పాప నియమం తొలగించబడింది. ఆయన కాచిన రక్తంలో మనం విమోచించబడ్డాం. ఆయన ద్వారా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఆయన కావాలి మనకి. ఆయన ద్వారానే రక్షణ. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభువుకి ప్రార్థన చేయాలయ్యా, ప్రభువా నేను జీవితకాలం నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాను, నాకు తెలుసో తెలియకో తప్పులు చేశాను, అపరాధంలో ఉన్నాను, కాబట్టి నా జీవితకాలంలో చేసినటువంటి ప్రతి పాపం నుంచి నువ్వు నన్ను విడిపెడతావని నేను నమ్ముతున్నాను. కాబట్టి నువ్వు కాల్చిన రక్తంలో నన్ను కూడా విమోచించు, నన్ను కూడా పరిశుద్ధపరచు. కాబట్టి అట్లా నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించాలని చెప్పి ఆయన ప్రార్థన చేసుకోవాలి. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచినప్పుడు మనకు నీతి కలిగి, ఆ నీతి ద్వారా ఆయన రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఈ మాట చెప్పాక ఇక్కడ దాకా వచ్చాం. మరి నువ్వు బాధపడితే ఉపయోగం లేదు, ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే. ఆ కన్నీరు దేవుడి ఒంటరిగా ఉండి అన్నయ్య చెప్పినట్టుగా ప్రార్థన చేసుకోవాలి. జన్మించింది పెట్టుకునే కన్నీళ్ళు ఏదో దేవుని ఎదుటి రావాలి. మనుషులు ఎదుటి కన్నీళ్ళు పెట్టుకుంటే ఏం ఉపయోగం?